ఈ తీర్పు సకల జాతి జనులకు వర్తిస్తుంది. ఎందుకంటే రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజనులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును. చెడు పనులను చేయడం బట్టి మాత్రమే కాక మంచిని చేయకపోవడాన్ని బట్టి కూడా తుది తీర్పు ఉంటుందని మనం గ్రహించాలి. కనుక మనము చేయలేని వాటిని బట్టి కూడా తీర్పు ఉంటుంది. తీర్పు దినమున విభజన అనివార్యము లేదా తప్పనిసరి. కనుక దేవుని కుడి ప్రక్కన గొర్రెల సమూహంలో ఉండటానికి మనం ప్రతిక్షణం ప్రయాసపడాలి. పొరుగు వారి పట్ల, ముఖ్యముగా యేసు సూచించిన ఆకలిగొన్న వారి పట్ల, దాహముగొన్న వారి పట్ల, పరదేశీయుల పట్ల, సాటివారి పట్ల, వస్త్రహీనుల పట్ల, రోగుల పట్ల, చెరసాలలోనున్న వారి పట్ల దయ కనికరము కలిగి మనం జీవించాలి. వారికి పరిచర్య చేయాలి. వారిలో యేసును మనము చూడగలగాలి. వారికి ఏ చిన్న సహాయము చేసినను అది యేసు క్రీస్తుకు చేసినట్లే అవుతుంది. అనగా ప్రతి ఒక్కరిలో క్రీస్తు కొలువై ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మనం సహాయం చేసే ప్రతి ఒక్కరిలో క్రీస్తు సాన్నిధ్యాన్ని, క్రీస్తు ఉనికిని మనం చూడగలగాలి. తుది తీర్పు అనేది మన ప్రతిభను బట్టో, నైపుణ్యాన్ని బట్టో, ప్రతిష్ట, అదృష్టము, సంపద, ప్రజాదరణ బట్టో ఉండదు. నిత్యావసరాలైన ఆహారము, దుస్తులు, ఆశ్రయము, పరామర్శ, ఆదరణ మొదలగు విషయాలలో ఇతరులకు మనము చేసే సహాయాన్ని బట్టి తుది తీర్పు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే చిన్న సహాయాన్నైనా ప్రేమతో ఇతరులకు చేయాలి. తుది తీర్పు అనేది మనకున్న బిరుదులపై ఆధారపడి ఉండదు. బలహీనులకు, అట్టడుగుననున్న వారికి మనము చూపే ప్రేమ, దాతృత్వము, కరుణపై ఆధారపడి ఉంటుంది. వీరికి పరిచర్య చేస్తే స్వయముగా క్రీస్తుకు పరిచర్య చేసినట్లే. దైవ ప్రేమ సోదర ప్రేమతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంటుందని మరొకసారి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకు ఎంతో విశ్వాసం ఉండవచ్చు, కానీ ఆ విశ్వాసాన్ని మన చేతలలో వ్యక్తపరచాలి. ఈ తీర్పు నుండి ఎవరికీ మినహాయింపు ఉండదు. కనుక మనము జాగరూకులై మెలకుగా ఉండి సిద్ధపడాలి. ఆ దేవుడు వేరు చేయబడు కుడివైపు సమూహంలో మనమందరము ఉండటానికి నిత్య ప్రయత్నం చేస్తూ ఉండాలి.